వదలని దెయ్యం. సింహపురం అనే ఊరికి దూరంగా ఖాళీ స్థలంలో ఒక ఇల్లు ఉంటుంది. అయితే గత కొంతకాలంగా ఎవరు కూడా ఆ ఇంట్లో అద్దెకు దిగడానికి రావడం లేదు. దానికి గల కారణం అక్కడొక దెయ్యం ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది. దాంతో పాటు ఆ ఇంటి పక్కనే మర్రి చెట్టు ఉండడంతో ప్రజల భయం ఇంకా ఎక్కువైంది. మరోవైపు డాక్టర్ సూర్య ఉండే గ్రామంలో రామ్ మరియు శ్యామ్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఒకే మాట ఒకే బాట అన్నట్టు ఉంటారు. కాకపోతే ఇంత వయసు వచ్చినా కూడా ఏ పని చేయడం లేదని ఇంట్లో వాళ్ళు చివాట్లు పెడుతుంటారు. అలా ఒకరోజు ఇంట్లో తిట్లు తిని ఇద్దరు కూడా వారు ఎప్పుడూ కలిసే చోటులో కలుసుకుంటారు. ఒరే శ్యామ్, మనకి రోజు ఈ ఇంట్లో గోల ఎక్కువైపోతుందిరా. నిజమేరా, డబ్బులు సంపాదించకపోతే ఇంత దారుణంగా చూస్తారా? కంగారు పడకురా, మనం వీళ్ళందరికీ నోరు మూయించే రోజు దగ్గరలోనే ఉంది అని కాసేపు మాట్లాడుకుని రోజు మొత్తం ఊరంతా దుబారాగా తిరుగుతుంటారు. అయితే ఆ రోజు చీకటి పడిన తర్వాత సింహపురం ఊరు చివర ఉండే ఇంటి దగ్గర ఒంటరిగా ఒక ముసలి వ్యక్తి నిలబడి ఆ ఇంటినే చూస్తుంటాడు. నువ్వు చేస్తోంది తప్పు, దీనికి త్వరలోనే ముగింపు పలుకుతా అని ఆ ముసలి తాత అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంటి గుమ్మం దగ్గర ఒక దెయ్యం ప్రత్యక్షమై నవ్వుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సాయంకాల సమయంలో ఫ్రెండ్స్ ఇద్దరు బైక్ మీద ఎక్కడికో వెళ్తుంటారు. అలా వెళ్తున్న వారికి దారి మధ్యలో ఆ ముసలి వ్యక్తి చేయి చాపి వారిని ఆపుతాడు. ఏంటి తాత, ఏం కావాలి నీకు? బాబు, నేను పక్క ఊరు నుండి వస్తున్నా. ఇక్కడ డాక్టర్ సూర్య అని ఎవరో ఉన్నారంట కదా, ఆయన ఇల్లు ఎక్కడో తెలుసా? ఇంకాస్త ముందుకు వెళ్తే అక్కడ చాలా మంది జనం ఉంటారు. అక్కడ ఎవరిని అడిగినా డాక్టర్ గురించి చెబుతారు. అలాగే బాబు అని ఆ ముసలి వ్యక్తి సూర్య గురించి అడిగి అక్కడి నుండి ముందుకు వెళ్తుంటాడు. ఇక ఈ ఇద్దరు కూడా తిరిగి బయలుదేరి వెళ్ళిపోతారు. అలా వారు కాసేపు ప్రయాణం చేసిన తర్వాత సడన్ గా బండి ఆగిపోతుంది. అసలు బండి ఎందుకు ఆగిపోయిందో అని ఇద్దరు చూస్తుండగా ఒక పేపర్ ఎగురుతూ వచ్చి రామ్ కాళ్ళ దగ్గర ఆగుతుంది. అప్పుడు రామ్ పేపర్ తీసుకుని అందులో ఉన్న విషయాన్ని చదువుతూ నోరెళ్ళ పెడతాడు. అది గమనించిన శ్యామ్, ఏంట్రా అలా అయిపోయావు? ఏముంది ఆ పేపర్లో? మన జీవితాన్ని మలుపు తిప్పే విషయం ఉందిరా. ఏంట్రా నువ్వు అనేది? అదేదో అర్థమయ్యేలా చెప్పు. ఇక్కడ దగ్గరలో ఒక ఇల్లు ఉందంట. అయితే ఆ ఇంట్లో ఒక రాత్రంతా ఉంటే 25,000 ఇస్తారంటరా. ఆ మాట విని శ్యామ్ చాలా సంతోషపడి రామ్ చేతిలో ఉన్న ఆ పేపర్ తీసుకుని చదువుతాడు. అలా పూర్తిగా చదివిన తర్వాత శ్యామ్ కోపంగా రామ్ వైపు చూస్తూ, నీకు బుర్ర పనిచేస్తుందా? ఆ ఇంటి దగ్గర రాత్రంతా ఉండటమే కాదురా పని, అక్కడ దయ్యం లేదని మనం నిరూపించాలంట. పోయి దయ్యాల కొంపకి వెళ్తావా ఏంటి? ఒరే, అసలు దయ్యాలు భూతాలు ఎందుకుంటాయి? నువ్వేం భయపడకురా, నాతో పాటు రా. వద్దురా, మళ్ళీ లేనిపోని సమస్య వస్తుంది. ఒక్కసారి ఆలోచించు శ్యామ్, ఈ పనిగానే చేస్తే మనకు డబ్బులు వస్తాయి. దాంతో ఇన్ని రోజులు మనల్ని తిట్టిన వారే మనల్ని మెచ్చుకుంటారు అని రామ్ మాట్లాడుతూ చివరిగా ఆ ఇంటికి వెళ్ళడానికి శ్యామ్ ని ఒప్పిస్తాడు. అలా వారిద్దరూ కూడా పేపర్ లో ఉన్న అడ్రస్ దగ్గరకు బయలుదేరుతారు. మరోవైపు సూర్య ఇంట్లో ఆ ముసలి తాత కూర్చుని ఉండగా సూర్య అతని దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. చెప్పండి తాతగారు, ఏంటి మీ సమస్య? బాబు, నాకు అసలు ఎవరిని సాయం అడగాలో తెలియక మీ దగ్గరికి వచ్చాను. మీరు భయపడకుండా ఏ విషయమైనా నాతో ధైర్యంగా చెప్పండి. ఈ మధ్యనే నా భార్య చనిపోయింది బాబు. అయితే ఆమె బ్రతుకున్నప్పుడు నా డబ్బులతో తనకి ఒక ఇల్లు కొన్నాను. కాకపోతే ఇప్పుడు నా భార్య దయ్యంగా మారి అక్కడే తిరుగుతుందనే పుకారు నడుస్తోంది. సరే తాతగారు, ఇప్పుడు సమస్య ఏంటి? అప్పుడు ఆ తాత దెయ్యంగా మారిన తన భార్య ఆ ఇంటి మీద ప్రేమతో ఎవరైనా అక్కడ అడుగు పెడితే చంపేస్తుందని అంటాడు. అదంతా విన్న సూర్య తాతతో పాటు ఆ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు రామ్ వాళ్ళు ఒక ఇంటి వద్దకు వెళ్లి డోర్ కొడతారు.
అప్పుడు ఒక వ్యక్తి డోర్ తెరిచి ఎవరు మీరని అడుగగా దానికి వారు ఆ పేపర్ చూపిస్తారు. అది చూసి ఆ వ్యక్తి వారితో, నేనే ఆ ఇంటి ఓనర్ని. అయితే ఆ ఇంట్లో దయ్యం ఉందని చాలా మంది అద్దెకు దిగడానికి రావడం లేదు. కాబట్టి మీరు ఈ రోజంతా అక్కడే ఉంటే దయ్యం లేదని ప్రజలు నమ్ముతారు. ఆ సంగతి మేం చూసుకుంటామండి. మరి పని పూర్తయ్యాక మా డబ్బులు నిజంగా ఇస్తారా? తప్పకుండా ఇస్తా. అది కూడా మీరు ప్రాణాలతో తిరిగి వస్తే. ఆ మాటకు ఇద్దరూ కొంచెం షాక్ అవుతారు. అయితే ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని ఆ ఇల్లు ఎక్కడని అడుగుతారు. దానికి ఆ వ్యక్తి ఇదే మార్గం గుండా కిలోమీటర్ దూరం ముందుకు వెళ్తే ఒక మర్రి చెట్టు ఉంటుందని, ఆ పక్కనే ఇల్లు అని అడ్రస్ చెబుతాడు. ఆ తర్వాత ఇద్దరు బైక్ వేసుకుని ఆ చోటు వద్దకు బయలుదేరుతారు. అసలే వీధి లైట్లు కూడా లేకపోవడంతో దారి మొత్తం చీకటిగా ఉంటుంది. అయితే ఏదో రకంగా వారు మర్రి చెట్టు దగ్గరికి చేరుకుని బైక్ ఆపి చుట్టూ చూస్తుంటారు. ఆ సమయంలో అక్కడున్న మర్రి చెట్టు ఊడలు ఊగుతూ ఉంటాయి. ఈ చోటు చూడడానికే భయంగా ఉందిరా. నేనైతే రాబోయే డబ్బులతో ఏం చేయాలో ఆలోచిస్తున్నారా. సర్లే, ఇక్కడే ఉంటే ఏం తెలుస్తుంది. పద లోనికి వెళ్దాం అని ఇద్దరూ మర్రి చెట్టు దగ్గర నుండి ఇంటి వైపు వెళ్తుంటారు. అలానే ఇంతవరకు ఊగిన చెట్టు ఊడలు ఒక్కసారిగా చలనం లేనట్టు ఆగిపోతాయి. అయితే వారు మెల్లిగా ఇంటి డోర్ తెరవక లోపలంతా చీకటిగా ఉంటూ, అలానే లోపల ఏవో ఎలుకలు తిరుగుతున్న సౌండ్స్ వస్తుంటాయి. అప్పుడు శ్యామ్ లైట్ ఆన్ చేయడం కోసం స్విచ్ బోర్డ్ వెతుకుతుండగా కొద్ది దూరంలో దెయ్యం గోడకు జారబడి నోరు తెరిచి నిలబడి ఉంటుంది. అయితే చీకట్లో ఏముందో తెలియని శ్యామ్ మెల్లిగా ఆ దెయ్యం వైపే చేతిని జరుపుతూ వెళ్తుంటాడు. అలా చివరిగా శ్యామ్ ఆ దెయ్యం నోట్లో చెయ్యి పెట్టబోతుండగా రామ్ లైట్ ఆన్ చేస్తాడు. అలా లైట్ ఆన్ అయిన తర్వాత శ్యామ్ ఎదురుగా ఏ దయ్యం ఉండదు. అక్కడుందా స్విచ్ బోర్డు? ఇక్కడ ఏదో రూమ్ ఉంది, ఇటు రా శ్యామ్ అని రామ్ పిలవడంతో శ్యామ్ ముందుకు అడుగులు వేస్తాడు. అప్పుడే వారిద్దరి మధ్యలోకి దయ్యం ప్రత్యక్షమవుతుంది. అలా దెయ్యం రాగానే లైట్స్ మొత్తం ఆగిపోతాయి. దాంతో ఇద్దరూ భయపడి బయటకు పారిపోవాలని ప్రయత్నించగా డోర్స్ మూసుకుపోతాయి. మరోవైపు సూర్య తాతతో ఆ ఇంటి వద్దకు చేరుకుంటాడు. బాబు సూర్య, నువ్వు ఆత్మలను బంధిస్తావని లేదా అంతం చేస్తావని విన్నాను. కానీ నా మాటను మన్నించి నా భార్య ఆత్మకు మాత్రం శాంతి కలిగించు బాబు. అలాగే తాత, నా ప్రయత్నం నేను చేస్తాను. సూర్య తాతను అక్కడే ఉండమని చెప్పి సూర్య మాత్రం ఆ మర్రి చెట్టును గమనిస్తూ ముందుకు వెళ్తుంటాడు. అయితే సూర్య ఇంటి వద్దకు వెళ్ళక డోర్ తానంతటదే తెరుచుకుంటుంది. అలానే లోపల లైట్స్ కూడా వెలిగి ఉండడంతో సూర్య మెల్లిగా లోనికి వెళ్తాడు. అయితే ఆ సమయంలో సూర్య వెనుక దెయ్యం ప్రత్యక్షమై నవ్వుతుంది. ఆ విషయం అర్థం చేసుకున్న సూర్య తన చేతిలో ఉన్న బూడిదను వెనక్కి తిరిగి దెయ్యం మొహం మీదకు చల్లుతాడు. దాంతో దెయ్యం ఇబ్బంది పడుతూ అక్కడి నుండి ఎగురుకుంటూ బయటకు వెళ్లిపోతుంది. అప్పుడు సూర్య బయటకు వచ్చి చూడగా ఆ దెయ్యం మర్రి చెట్టు మీద కూర్చుని ఉంటుంది. ఆ సమయంలో బయట ఉన్న తాత దెయ్యంతో మాట్లాడుతుంటాడు. ఎందుకు అలా చేస్తున్నావు సీత? మీరు ప్రేమగా నా కోసం కొన్న ఇల్లు, అలాంటిది ఇక్కడ ఎవరో ఉంటానంటే నేను ఎలా ఒప్పుకుంటా? అందుకని ప్రాణాలు తీస్తున్నావా? ఇదేనా నీ కోరిక? నేను ఈ ఇంటి కోసం ఏదైనా చేస్తా. ఆఖరికి అడ్డు వస్తే నా భర్తను కూడా చంపేస్తా. ఆ మాట విని తాత బాధపడతాడు. అయితే దెయ్యం రూపంలో ఉన్నందుకే ఇలా మాట్లాడుతుందని అర్థం చేసుకుంటాడు. మరోవైపు సూర్య తన జేబులో నుండి ఒక చిన్న సీసా తీసుకుని తాత వద్దకు వెళ్తాడు. మనం ఇక్కడి నుండి వెళ్లిపోవడం మంచిదని చెప్పి అలాగే ఈ దెయ్యాన్ని ఇక్కడ ఉండనివ్వమని అంటాడు. దాంతో దెయ్యం కూడా వారు వెళ్లిపోతున్నారని సంతోషపడుతుండగా సరిగ్గా సూర్య చెట్టు దగ్గరగా నడుస్తూ సీసాలోని జలం చెట్టు మొదలు వేస్తాడు. అతడు అలా జలం పోయగానే ఆ చెట్టు కాలిపోతుంది. అప్పుడు దెయ్యం కోపంగా డాక్టర్ వైపుకు వస్తుంది. ఆ సమయంలో దెయ్యం డాక్టర్ మీద దాడి చేస్తుంది. అయితే తాతకు ఇచ్చిన మాట కోసం డాక్టర్ తన శక్తిని దెయ్యం మీద ఉపయోగించడు. ఆ తర్వాత చివరిగా చెట్టు మొత్తం కాలి బూడిద అయిపోగా దానితో పాటు దెయ్యం నాశనమవుతుంది. అది చూసి తాత బాధపడతాడు.
ఆ సమయంలో బూడిద నుండి ఒక తెల్లటి కాంతి గాల్లో పైకి వెళ్తుంది. బాధపడకండి, మీ భార్య ఆత్మకు శాంతి కలిగినట్టే. నీ సాయం మర్చిపోలేను బాబు. పదండి ఇక వెళ్దాం అని వారు అక్కడి నుండి బయలుదేరబోతుండగా ఇంట్లో నుండి కంగారుగా ఆ ఇద్దరు ఫ్రెండ్స్ పరిగెత్తుకుని వస్తారు. అయితే వారిని చూసిన సూర్య షాక్ అయి ఇక్కడికి ఎందుకు వచ్చారని అడగగా రామ్ జరిగిన విషయమంతా చెబుతాడు. అన్నా, మీరు సమయానికి నువ్వు రాకపోయి ఉంటే ఆ దయ్యం మా ఇద్దరిని చంపేసేది. చూశారు కదా, సులువైన దారుల్లో డబ్బులు సంపాదించాలనుకుంటే మీ ప్రాణాల మీదకి వచ్చింది. సారీ అన్నా, ఇకపై ఇంట్లో వాళ్ళకి నచ్చేలా కష్టపడి పనిచేస్తాం. వారిలో ఆ మార్పు రావడం చూసి సూర్య సంతోషపడతాడు. అప్పుడు తాత తన కొడుకుతో ఇంటి సమస్య పోయిందని చెప్పడానికి వెళ్తానని అంటాడు. దాంతో సూర్య రామ్ వాళ్ళని తీసుకుని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. అలానే తాత కూడా తన కొడుకు దగ్గరకు వెళ్లి ఇంట్లో ఉన్న దెయ్యం సమస్య పోయిందని చెబుతాడు. అది విన్న కొడుకు కూడా సంతోషపడతాడు. అలానే రామ్ శ్యామ్లు కూడా ఇంట్లో వాళ్ళ మాటలు వింటూ బుద్ధిగా నడుచుకుంటారు. For more horror stories, please subscribe our channel.